హాయ్ అండి, నా పేరు బుజ్జి. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? టుడే ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేజీ బాగుంటుందండి. ఫిష్ తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకోవాలి. మొత్తం వైట్ కలర్లోకి రావాలి. అందుకోసం నేను కొంచెం సాల్ట్ తీసుకున్నాను. కల్లుప్పు ఉన్న వాళ్ళు కల్లుప్పు కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు. మాకు అవైలబుల్గా లేదు, అందుకే నేను నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్తో పాటు పసుపు కూడా కొంచెం వేసుకోండి. వేసుకొని ఇందులో వాటర్ పట్టి బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4 or 5 times మాత్రం వాష్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది. కర్రీ కూడా బాగుంటుంది. ఇలా పసుపు ఉప్పు వేసి చేతులతో బాగా వాష్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఒక 4 or 5 times మాత్రం ఇలా వాష్ చేసుకోండి, నీట్గా వస్తుంది. కొంచెం పసుపు వేసుకోండి. నేను కేజీన్నరకి తీసుకున్నాను కాబట్టి ఫిష్ ముక్కల్ని ఇదైతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫ్రైకి మాత్రమే కారం వేస్తాను. లెమన్ కూడా యాడ్ చేస్తాను. మొత్తం మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటాను ఒక 1/2 hour. కర్రీకి మాత్రం నేను కారం వేయను, కానీ ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి వేస్తున్నాను. నేను డైరెక్ట్గా ఇది మొత్తం మ్యాగ్నెట్ చేసుకొని కారం ఒక్కటి స్కిప్ చేస్తాను. స్కిప్ చేసి ఫిష్ ముక్కలు కొంచెం ఉడికాక అప్పుడు వేస్తానండి కారం. ఒక్కోసారి అలా వేస్తాను, ఒక్కోసారి ఇలా వేస్తాను. ఇప్పుడు మాత్రం ఇలా చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. కారం మాత్రం కరెక్ట్గా చూసి వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కర్రీ చేసేటప్పుడు మధ్యలో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అల్లం పేస్ట్ మాత్రం ఇప్పుడే వేసుకోండి. మ్యాగ్నెట్ చేసుకోవాలి. మనం వేసిన అల్లం పేస్ట్, కారం, పసుపు, కొంచెం సాల్ట్ అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సాల్ట్ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే ముక్కలకి పట్టి బాగా ఉప్పగా ఉంటుందండి ఎక్కువ వేస్తే. కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా సరిపోని వేసుకోండి. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు పులుసులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకోనండి, మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి పెద్దది ఫిష్ చేయడానికి. అందులో ఆయిల్ కొంచెం పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా పోసుకోకండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. వేరే ఫ్లేవర్స్ ఏమి కొత్తగా నేను యాడ్ చేయలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని ఇలా మిక్సీలో పట్టుకున్నాను. కర్రీకి ఆనియన్స్తో పాటుగా చింతపండుని తీసుకోవాలండి. ఇది పులుపు ఎక్కువగా ఉంటాయి కనుక ఇది కొంచెం సరిపోతుంది. మీ దగ్గర ఎలా ఉందో చూసుకొని వేసుకోండి. పులుపు కనుక తక్కువగా ఉంటే ఇప్పుడు దీనంతా ఇంకా డబుల్ సరిపోతుంది. అలా చూసుకోండి చేసేటప్పుడు. దీన్ని ముందే ఒక 2-3 times వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నానుతుంది. ఒక 5 or 10 minutes ఉంటే చాలండి. అది వేడి నీళ్ళలో నానబెట్టాలి. మీకు కొంచెం బిజీగా ఉండి త్వరగా చేయాలనుకుంటే హాట్ వాటర్లో ఇలా నానబెట్టాలి. అదే నార్మల్గా కోల్డ్ వాటర్లో అయితే ఒక 15 minutes or 20 minutes అయితే సరిపోతుంది. నేనైతే కూల్ వాటరే పోసాను. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి పక్కన. ఇంకో పక్క మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అలా ఉంచి ఆనియన్స్ని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరీ మాడిపోకూడదు. హై ఫ్లేమ్లో ఉంటే కూర అంతా మాడి వాసన వస్తుంది, బాగోదు. మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది.
అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా చక్కగా కుక్ చేసుకోండి. మరి ఫ్రై అవ్వకుండా కూడా ఉండకూడదండి, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. తినేటప్పుడు కూడా బాగుంది, తిన్నాక కూడా ఒక రకంగా ఉంటుంది, గడుగ్గా తిప్పడం అలా ఉంటుంది. అందుకే మంచిగా ఈ ఆనియన్ పేస్ట్ని ఇలా కుక్ చేసుకోండి. ఆయిల్ కూడా సరిపోని పోసుకోండి, మరీ ఎక్కువగా పోసుకుంటే ఆయిలీగా ఉంటుంది, బాగోదు. ఆయిల్ కూడా ఎక్కువగా తినకూడదు, అంటే మరీ తక్కువగా పోసుకుంటే వేగటానికి కూడా ఆయిల్ ఉండదు, కర్రీ కూడా త్వరగా స్మెల్ వచ్చేస్తుంది. అందుకే ఆయిల్ కూడా చూసుకొని పోసుకోండి. ఇలా కుక్ చేసుకోవాలి. మీకు అంతగా కావాలనుకుంటే మంటని హై టు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు, త్వరగా కావాలనుకునే వాళ్ళు. ఇంకోనండి, మూత పెట్టాక తర్వాత ఇది తీసాక ఇలా చూడండి మంచిగా కుక్ అవుతుంది. ఇందులోకి చింతపండు రసాన్ని పోసుకోవాలి. చూసి పోసుకోనండి, మరీ పుల్లగా ఉంటే బాగోదు. ఇలా కొంచెం పోసుకున్న తర్వాత సాల్ట్ని కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మూత పెట్టి వదిలేసేయండి. 10 మినిట్స్ మంచిగా కుక్ అవుతుంది, కూర కూడా చిక్కగా వస్తుంది అండి. మంచిగా కుక్ అయింది, ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది. ఇలా అయితే కుక్ అయినట్లు. మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పుకొని మసాలా వేసుకోవటమే. కొత్తిమీర పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని ఇలా వేసుకొని తిప్పుకోండి మసాలాతో పాటు. ఇంకోనండి, ముక్క కూడా చెదమలేదు చూడండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా కుక్ అయింది. పులుసు కూడా చూడండి చాలా చిక్కగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వీడియో నచ్చితే. ఓకే అండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.